వినోద్ కుమార్ గారు, 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని పార్లమెంట్లో జరుపుకోవడం ఒక మంచి పరిణామం అయినప్పటికీ ఇక్కడ రాజ్యాంగం గురించి మాటల కన్నా ఎక్కువ రాజకీయంగా ఒకళ్ళు విమర్శ చేసుకోవడం ఎక్కువగా పార్లమెంట్లో చూస్తూ ఉన్నాం. నిజానికి కిరణ్ రిజ్జు ఒక్కడు మొత్తం కాన్స్టిట్యూషన్లో ఏముంది, ఎట్లా దాన్ని తీసుకొచ్చారు, దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఏ ధర్మచక్రం ఎక్కడి నుంచి తీసుకున్నారు, దాని కలర్కి రిసెంబులెన్స్ ఏంటి, అనేక విషయాలు కిరణ్ రిజ్జు ఒక్కడే మాట్లాడినట్టు నాకు అనిపిస్తోంది. మిగతా వాళ్ళందరూ కొద్దిగా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఇరు పక్షాలు వాళ్ళు వాద ప్రతివాదాలు ఎక్కువగా జరిగినాయి. నిజానికి చర్చ ఎలా జరగాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాజ్యాంగము డెడికేట్ చేసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కీలకమైన రెండు అంశాలు చెప్తాడు. అది ఈ దేశానికి అంకితం చేసిన రోజు నవంబర్ 26, 1949లో. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టూ సొసైటీస్. సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ ఈక్వల్, యాజ్ పర్ సొసైటీ వీఆర్ అన్ఈక్వల్. అంటే రాజ్యాంగ ప్రకారంగా ఒక మనిషికి ఒక ఓటుకు ఒక విలువ. బట్ సామాజిక పరంగా సమానత్వం లేదు, ఆర్థిక పరమైన సమానత్వం లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ రాజకీయ సమానత్వంతో పెద్దగా ఒరిగేది ఏం లేదు. రాజ్యాంగము రాజకీయ సమానత్వాన్ని తీసుకొచ్చింది తప్ప అది సామాజిక సమానత్వం దిశగాను, ఆర్థిక సమానత్వం దిశగాను వెళ్ళకపోతే ఈ దేశంలో ఏ ప్రజాస్వామ్యం పేరుతో ఇవాళ మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నామో దాన్నే కుప్పకూల్చే రోజు వస్తుంది. ప్రజాస్వామ్య సౌధం ఏ బాధితులు ఉంటారో దాన్ని కూల్చేస్తారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. సో కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ అంశాన్ని అయితే చెప్పాడో ఆ అంశాన్ని ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా దాని గురించి చర్చ పెట్టలే. ఈ రోజు వరకు కూడా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయం ఏదైతే ఉందో సామాజిక అంశాలని, ఆర్థిక అంశాలని, అంటే సామాజిక అసమానతలని, ఆర్థిక అసమానతలని రూపుమాపడంలో అటు సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, గత 20 ఏళ్ళుగా అంటే అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వము, తర్వాత ఇప్పుడు దాదాపుగా వీళ్ళొక 11 ఏళ్ళు, ఒక 16 ఏళ్ళ పరిపాలిస్తున్న బీజేపీ కానీ ఈ దేశంలో ఉన్న సామాజిక అసమానతలు కానీ, ఆర్థిక అసమానతలు కానీ, ఈవెన్ చివరికి రాజకీయ అసమానతలు కానీ రూపు మాపడంలో వైఫల్యం చెందిండ్రు అనడానికి అనేక రకాల సాక్ష్యాలు ఉన్నాయి. సో దాంట్లో ప్రధానంగా నిందితులుగా మనం చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే ఈ దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన లా మినిస్టర్ గా అవకాశం ఇచ్చింది అని చెప్పేసి, నెహ్రూ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పినా ఆయనకు రాజ్యాంగ నిర్మాణ సభకు రానియకుండా ఆయన అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ. లా మినిస్టర్ కూడా బ్రిటిష్ వాళ్ళ ఒత్తిడి వల్ల వచ్చిన పదవి కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిభ వల్ల వచ్చినాయి తప్ప కాంగ్రెస్ ఇచ్చిన ప్రేమతో ఇచ్చినాయి కాదు. రెండవది, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఒకవేళ రాజ్యాంగ నిర్మాణ సభకే రాకపోతే కాంగ్రెస్ అడ్డుకున్నట్టుగా ఆయనను కాంగ్రెస్ ఓడగొట్టించి, ఆయన అటెండర్ చేత ఓడగొట్టించడం వల్ల ఆయన తిరిగి పూల్నా అనే ప్రాంతం నుండి అక్కడ జోగేంద్రనాథ్ మండల్ అని చెప్పేసి అక్కడ ఎవరైతే పాకిస్తాన్ మొదటి న్యాయశాఖ మంత్రి ఉన్నారో ఆయన పిలిచి అక్కడ గెలిపించాడు. అక్కడ గెలిపిస్తే 1947 యాక్టివ్ లో ఆయన గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎంత కుట్ర అంటే రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాణ సభకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నిక కాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అంత ఇబ్బంది అంటే, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇవాళ టోటల్ మీరు రాజ్యాంగ నిర్మాణ సభ్యులు తీసుకోండి, టోటల్ బ్రాహ్మణుల 90% బ్రాహ్మణుల ఆధిపత్యం, అందులో పురుషాధిపత్యమే. సో కాబట్టి వాళ్ళెవరు కూడా యథాతథ సమాజాన్ని కోరుకున్నారు. ఈవెన్ నెహ్రూ సోషలిస్టు సమాజం అని మన రియాజ్ భాయ్ చెప్తున్న సోషలిస్టు సమాజము ఇంతవరకు ఎందుకు ఏర్పడలేదో రియాజ్ గారు చెప్పాలా. సోషలిస్టు సమాజం అంటే ఏంటిదో కూడా రియాజ్ గారు చెప్పాలా. ఎందుకు సోషలిస్టు సమాజం అంటే నెహ్రూయన్ సోషలిజం అంటే ఏంటిదో కూడా ఇంతవరకు డెఫినేషన్ లేదు. ఈ దేశంలో నెహ్రూయన్ సోషలిజానికి అర్థం లేకుండా కూడా పోయింది. వాళ్ళ సమసమానత్వం అంటే నెహ్రూ ప్రభుత్వంలో నుండి కూడా నీకు నెహ్రూ ప్రభుత్వంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి సమూలమైన మార్పులు తీసుకున్నట్టుగా మనకు ఎక్కడ కూడా లేవు. పంచవర్ష ప్రణాళికలు వచ్చిన తర్వాత కొంత తర్వాత సప్లాన్ నిధులు అంటే ఎవరైతే ఇందిరాగాంధీ హయాంలో తప్ప, ఇందిరాగాంధీ గారు ఒక డైనమిక్ లేడీ, ఆమె ఎమర్జెన్సీ కూడా విధించడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, భూస్వాములు, ముఖ్యంగా తన సొంత కాంగ్రెస్ పార్టీలో ఒక విడో పరిపాలిస్తుందని చెప్పేసి, ఒక విధవ పరిపాలిస్తుందని చెప్పేసి తన సొంత పార్టీ వాళ్ళే ఆమెను ఇలా ఏదైతే హైందవ మనధర్మం ప్రకారంగా వాళ్ళని ఆమె విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకి
ఇవాళ ఆమెను మొత్తం కనీసం అటెండర్ కూడా ఆ కర్రతో తీసి ఆమె దగ్గర ఫైల్ ఇట్లా ఇసిరేసిన చరిత్ర ఆమె రాసుకున్న బయోగ్రఫీలో చదువుతాం మనం. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఈ భారత రాజ్యాంగం రాసి ఉండకపోతే నాలాంటి విధవరాలు ఈవెన్ నేను వారసత్వ రాజకీయాల నుండి వచ్చినప్పటికీ కూడా నేను ఈ దేశ ఒక మహిళా ప్రధానమంత్రిగా ఉన్నానంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్కు రుణపడి ఉన్నానని చెప్పేసి ఆమె రాసుకున్నది. అంటే ఎంత దుర్మార్గమైన వ్యవస్థ వాళ్ళ నాన్న పరిపాలించినప్పటికీ కూడా ఉంది అంటే పూర్తిగా ఈ దేశంలో బ్రాహ్మణ ఆధిపత్య, అగ్రకుల ఆధిపత్య ప్లస్ పురుషాధిపత్య, ఇంకా అసమానతలను పెంచి పోషించే విధంగానే రిజర్వేషన్లను కూడా ఎక్కడ పూర్తిగా అమలు చేసిన చరిత్ర వీళ్ళకి లేదు, కాంగ్రెస్ కు. అంతేకాకుండా బీసీలకు సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో మొదట కాకా కాలర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు కూడా ఇవాళ తొక్కి పెట్టిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ విసుగు చెందే న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశాడు. న్యాయశాఖ మంత్రికి ఎందుకు రాజీనామా చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్? ప్రధానంగా మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ, అలాగే బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించిన కారణంగా, బీసీలకు రావాల్సిన వాటా వ్యతిరేకించిన కారణంగా, మహిళలకు రావాల్సిన వాటాను వ్యతిరేకించిన కారణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని తన బయోగ్రఫీలో ఆయన రాసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశాడు? కాంగ్రెస్ మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కనుక అమలు చేస్తే రాజ్యాంగంలో ఆయన ఏదైతే పొందుపరిచాడో, ఏ సామాజిక సమానత్వాన్ని, ఏ ఆర్థిక సమానత్వాన్ని పొందుపరిచాడో అవే ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలక సమాజంగా ఉండాలని చెప్పాడో వాటికి విరుద్ధంగా పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి అవి సహించలేక, భరించలేక, అవమానాన్ని భరించలేక బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క మంత్రివర్గానికి మంత్రి పదవికి రాజీనామా చేశాడు. సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఈ దేశంలో మొదటి ద్రోహి. ఈ దేశంలో ఇంకా సామాజిక అసమానతలు, ఇవాళ కులం గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఆయన మనవడు పశ్చాత్తాపం చెందాలి. ఎందుకంటే ఈ కుల వ్యవస్థను పెంచిపోసింది వాళ్ళ తాతనే, వాళ్ళ తాతల కంచాలని వాళ్ళ బ్రాహ్మణ వ్యవస్థనే. ఆయన క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ఈ దేశానికి.